శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పార్ట్ 5. జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః. పరమాత్మను జీవునిగా, వినయముచే మనస్సును ముందుకు నడుపువానిగా, చూచువానిగా, అంతర్యామిగా, గొప్ప పరాక్రమము కలవానిగా, జీవులను నీటితో కూడిన మహాసముద్రముగా, అట్టి మహాసముద్రమునందు అనంతముగా శయనించి ఉండువానిగా, మరలా అట్టి సముద్రమే జీవులకు లయస్థానముగా, అనంతమైన ఆత్మగా భావించి ధ్యానించాలి. అజో మహార్హ స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మాత్రివిక్రమః. నారాయణుని జన్మలకతీతునిగా, గొప్పగా పూజింపబడువానిగా, స్వయం ప్రకాశ చిద్రూపం కలవానిగా, అమిత్రులను జయించువానిగా, తృప్తికి కారణమైనవానిగా, ఆనందాన్ని కలిగించువానిగా, ఆనంద స్వరూపముగా, ఆనందంచే నిండియున్న వానిగా, సత్యమే తన ధర్మమైన వానిగా, మూడడుగులలో సమస్తము ఆక్రమించువానిగా భావించి ధ్యానించాలి. మహర్షి కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః త్రిపదః త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్. శుద్ధతత్వ విజ్ఞాన సాంఖ్యదర్శకుడైన మహారుషి కపిలునిగా, చేసిన మేలు మరువనివానిగా, భూమికి అధిపతిగా, సృష్టిని మూడడుగులలో కొలుచువానిగా, జాగ్రత్ స్వప్న సుపుష్టి అనే 3 దశలకు అధ్యక్షునిగా, గొప్ప శిఖరముగా, ప్రళయకాలంలో తనచే నిర్మితమైన సృష్టిని అంతమొందించు వానిగా గ్రహించి ధ్యానించాలి. మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః. గొప్ప వరాహ రూపము ధరించినవాడు, వాక్కులచే తెలియబడువాడు, దివ్యగుణాలున్న మంచి సేవ కలవాడు, బంగారు ఆభరణాలు ధరించినవాడు, గంభీరమైన గుప్తమై గ్రహించుటకు సాధ్యము కానివాడు, రహస్యముగా నుండువాడు, చక్రమును గదను ధరించినవాడు. వేదాస్వాంగోజితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. పరమాత్మను సృష్టికర్త, తనకు తానే శరీరముగా కలవాడు, జయింపశక్యము కానివాడు, ఇంద్రియముల కందని గొప్ప చిత్రమైన చీకటి అను అంతర్యామి, అన్నింటియందు నిలుచు బలం గలవాడు, జీవుని శరీరాలను నశింపచేసి తనలోనికి స్వీకరించువాడు, పొరపాటు అనునది లేనివాడు, నీటికి అధిపతి అయినవాడు, వరుణునిగా, ఆయన కుమారుడైన భృగువుగా, విశ్వవృక్షమును పుట్టించుటకు కారణమైన వానిగా, పద్మములందలి దళములుగా, అందరియందు ఒక్కటిగానున్న మనస్సుగా భావించి ధ్యానించాలి. భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః. పరమాత్మ శక్తులను మహిమలను కలవాడు, చీకటిని నశింపచేయువాడు, ఆనందము కలుగచేయువాడు, వనపుష్పములచే చేయబడిన మాల ధరించినవాడు, హలమను ఆయుధం ధరించినవాడు, అదితి యొక్క కుమారుడు, మిక్కిలి ప్రకాశవంతమైన కుమారుడై సృష్టినంతటినీ భరించి సహించువాడు, సన్మార్గంలో నడుచువారిలో అత్యంత ముఖ్యమైనవాడు. సుధన్వాఖండ పరశుర్దారుణో ద్రవిణప్రదః దివి స్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః. గొప్ప ధనస్సును ధరించినవాడు, విరిగిన గొడ్డలిని ధరించి భయంకరముగా నున్నను సంపదలనిచ్చువాడు, ద్యులోకాన్ని అంటే కాంతిలోకాన్ని స్పృశించి సమస్తమును చూచువాడు, జ్ఞానులను వ్యాపింపచేయువాడు,
వాక్కునకు భాషకు అధిపతి అయినవాడు, స్త్రీ గర్భమునందు పుట్టినవాడు. త్రిసామా సామగః సామా నిర్వాణం భేషజంభిషక్ సన్యాసకృచ్చమస్సాంతో నిష్ఠా శాంతి పరాయణం. 3 విధములైన సామముల చేత ప్రశంసించబడువాడు, స్వయంగా సామవేదమును గానము చేయువాడు, తాను సామవేద రూపంగా నున్నవాడు. ఆయనే నిర్వాణము మరియు చికిత్సకుడు, సన్యాసమును కలిగించువాడు, సంయమము కలవాడు, శాంతి కలవాడు, దీక్ష కలవాడు, శాంతిరూపుడు, పునరావృతి లేని స్థానము కలవాడు. శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః. శుభమైన అవయవ నిర్మాణము కలవాడు, శాంతిని కలిగించువాడు, సృష్టించువాడు, భూలోకమునకు సంతోషము కలిగించువాడు, భూగోళమంతయు శయనించువాడు, గోవులకు హితము కోరువాడు, భూభారము వహించువాడు, జగములను గుప్తముగా నుంచి రక్షించువాడు, వర్షించు కన్నులు కలవాడు, ధర్మప్రియుడు. అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్తాక్షేమకృచ్చివః శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః. ధర్మమును విస్మరింపక కర్మలయందు చిక్కుకొనిన ఆత్మ కలిగి సంఘటనలు వస్తువులు సమకూర్చువాడు, భక్తులకు క్షేమము కలిగించు మంగళప్రదుడు. శ్రీవత్సమును వక్షస్థలమున గలవాడై ధనమునకు నిలయమైనవాడు, లక్ష్మీపతి అయినవాడు, శ్రీమంతులలో శ్రేష్ఠుడు. శ్రీధః శ్రీస శ్రీనివాసః శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః. భక్తులకు ధనమిచ్చి దానికి అధిపతి అయి నివాసమైనవాడు, సంపదకు మూలమై సంపదలను అనేక విధాలుగా భావన చేయువాడు, ఇతరులకు సంపదను కలిగించుచు దానిని ధరించువాడు, లక్ష్మీవంతుడై ఇతరులకు హితము కూర్చువాడు, 3 లోకములకు ఆశ్రయమైనవాడు. స్వక్షస్వంగః సతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః. చక్కని అవయవములు నేత్రములు కలవాడు, 100 విధాలుగా ఆనందము కలిగించు ఆనందరూపుడు, అన్నింటియందు కాంతియున్న గణములకధిపతి అయి ఆత్మను జయించి ఆత్మచే అన్నింటినీ లోబరచుకొనువాడు, మంచి పేరు కలిగి సందేహములు నశించినవాడు. ఉదీర్ణః సర్వతశ్చక్షు రణీసః శాశ్వతః స్థిరః భూషయో భూషణో భూతిః విశోకః శోకనాశనః. పరమాత్ముడు పైకి ప్రకాశించుచు అన్నింటినీ చూచుచు తనకు పైన మరియొకడు లేక శాశ్వతుడై స్థిరముగా నుండి భూమియందు శయనించి భూమికి ఆభరణమై వైభవము కలిగించుచు దుఃఖమునకు అతీతుడై దుఃఖ నిర్మూలనము చేయువాడు. అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నోమిత విక్రమః. తేజశాలి పూజ్యుడు కుంభరాశియందు వ్యక్తమగువాడు, అతి నిర్మల ఆత్మరూపమున తెలుసుకొన సఖ్యుడు, ఆత్మలను శోధించుచు నిరోధించుటకు సఖ్యము కాని సృష్టియను రూపముగా ఎదురులేని రథము కలవానిగా సృష్టిగా ప్రకాశించుచున్న రూపమైన వానిగా మిక్కిలి పరాక్రమము కలవాడు. కాలనేమిని వీరః సౌరిః సూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః. కాలనేమి అను అసురుణ్ణి సంహరించినవాడు, ప్రాణులకు ప్రభువై ప్రకాశించు నాయకుడు, శౌర్యాది పరాక్రమవంతుడు. ఆయన
త్రిజగములకు ఆత్మ మరియు ప్రభువు, కిరణములే తన కేశములైనవాడు, కేసియను అసురుణ్ణి వధించినవాడు, చెడును పాపమును నాశనము చేయువాడు. కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః అనిర్దేశ్య వపుః విష్ణుః వీరోనంతో ధనంజయః. కోరికలకు అధిదేవత, కోరికలపై ఆధిపత్యము కలిగి కోరికలను పాలించువాడు, కోరబడనివాడు, సుందరస్వరూపము కలవాడు, శృతి స్మృతి తదితర శాస్త్రగమములను రచించినవాడు, పుట్టుక గమనించుటకు అసాధ్యుడు, సర్వవ్యాపి, అనంతుడను కాలసర్పముగా ధనమును జయించినవాడు. బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. బ్రహ్మ అను సంజ్ఞ గలవాటికి హితము కలిగించుచు వాటి నిర్మాణము చేస్తూ సృష్టికర్తగా అంతటా వ్యాప్తి చెందువానిగా జ్ఞానము వివరించువానిగా బ్రహ్మను తెలిసిన వానిగా అయి ఉన్నాడు. బ్రాహ్మణ రూపంతో ప్రజలకు వేదార్థాన్ని తెలుపువాడు, బ్రాహ్మణుణ్ణి కుమారునిగా పొందినవాడు, తన రూపమైన వేదాలను సమగ్రంగా తెలిసినవాడు, బ్రాహ్మణులకు ఇష్టమైనవాడు. మహాక్రమో మహాకర్మ మహాతేజా మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః. పరమాత్మను గొప్ప అడుగులు వేయువానిగా, గొప్ప కర్మ గలవానిగా, గొప్ప తేజస్సుగా, గొప్ప సర్పముగా, గొప్ప యజ్ఞముగా, గొప్ప యజ్ఞకర్తగా, గొప్ప క్రతువుగా, క్రియా నిర్వాహకునిగా, గొప్ప హవిస్సుగా భావించి ధ్యానించాలి. స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియః పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః. పరమాత్ముడు పొగడదగినవాడు, ప్రార్థింపబడువాడు, ప్రార్థించుట, ప్రార్థన అను మూడు తానే అయినవాడు, యుద్ధమును ఇష్టపడువాడు మరియు పూర్వత్వముగా నిండి ఉండుటకు కారకుడైనవాడు, పుణ్యమే తన రూపమై కీర్తి కలిగించువాడు, అవయవలోపం లేనివాడు. మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః. నారాయణుని మనస్సునందలి వేగంగా, మనస్సునందలి బంధములను తొలగించువానిగా, సృష్టి బీజముగా, సంపద కలిగించువానిగా, తన సాన్నిధ్యము వలన సంపదనిచ్చువానిగా, జీవుల ప్రవర్తన అను రూపమున వ్యక్తమగువానిగా, సకల భూతాలలో వసించి వాని మనస్సులో సమానంగా వసించువానిగా, అర్పణ చేయబడే హవిస్సు బ్రహ్మగా భావించి ధ్యానించాలి. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణః సోరసేనో యదుశ్రేష్ట సన్నివాసస్సు యామునః. పరమాత్మను సత్పురుషుల మార్గంగా, మంచి పనిగా, మంచిగా, మంచి యొక్క వైభవముగా, మంచివారి మార్గమునకు అంకితమైన వానిగా, సూరులు తన సేనగా కలవానిగా మరియు యదువంశంలో శ్రేష్ఠునిగా, మంచివారియందు నివసించువాడగుటచే తన మంచి మార్గమును యమున ఒడ్డున ప్రసాదించువానిగా భావించి ధ్యానించాలి. భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోధాపరాజితః. పరమాత్మను పంచభూతములకు, అన్ని ప్రాణులకు ఆశ్రయమైన వానిగా, పవిత్రమైన అగ్నిగా, వసుదేవునికి కుమారుడై గర్వమును నశింపచేయువానిగా, గర్వమునకు కారణమైన వానిగా, గర్వము లేనివానిగా, గర్వము గలవారికి ధరించుటకు వీలు కానివానిగా, జయించుటకు సాధ్యము కానివానిగా భావించి ధ్యానించాలి. విశ్వమూర్తిర్మహామూర్తి
దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త సతమూర్తిః సతాననః. పరమాత్మను విశ్వమే తన రూపమైన పెద్ద ఆకారము కలవానిగా, ప్రకాశించుచున్న రూపము కలవానిగా, అసలు రూపమే లేనివానిగా, అందు అనేక రూపములు కలవానిగా, భౌతికంగా దర్శించుటకు వీలులేని వానిగా, వందల కొద్దీ రూపములుగా నుండి వందల కొలది ముఖములు గలవానిగా భావించి ధ్యానము చేయాలి. ఏకో నైకః సవః కః కిం యత్తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. పరమాత్ముడు ఒకే ఒకడు, తనతో పాటు రెండవది లేనివాడు, మాయచే బహురూపములుగా అగిపించు యజ్ఞస్తోత్ర రూపుడు. అతడు ఎవరు, ఏమిటి, ఏది మొదలగు శబ్దములచే తన సంబంధము ఎరుకపరుచువాడు. ఆయన మిక్కిలి గొప్పవాడై లోకమునకు రక్షకుడై బంధువై ఉండును. ఆయన మధు అను వంశమున జన్మించి తన భక్తులపై వాత్సల్యము చూపువాడు. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరహావిషమశూన్యో ఘృతాసీరచలశ్చలః. బంగారము వంటి రంగు కలిగి బంగారము వంటి శరీరము కలవానిగా, చక్కని అవయవ సంపద కలిగి ఆహ్లాదకర భుజకేత్యాభరణాలు కలవానిగా, రాక్షసులను చంపువానిగా, అస్తవ్యస్తములుగా కనిపించు లోకమే తన నివాసంగా, నేతిని స్వీకరించు అగ్నిగా, కదులునట్టి వాయువుగా, కదలని చోటుగా, తనచే నిండిన శూన్యముగా భావించి ధ్యానించాలి. అమానీమానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ సుమేధా మేధజోధన్యః సత్యమేధాధరాధరః. పరమాత్ముడు అభిమానము లేనివాడు, తన స్పర్శచే సృష్టికి గౌరవమిచ్చువాడు, అందరిచే గౌరవింపబడువాడు. ఆయన మూడు లోకములకు అధిపతి అయి అట్టి మూడు లోకాలను తానే ఎత్తిపట్టియున్నవాడు. ఆయన అభివృద్ధి చెందుతున్న బుద్ధి, దాని ఫలితముగా దానిని పొందువాడు. సత్యమే ఆయన ధర్మమై భౌతిక స్థుతి నుండి సత్యలోకం వరకు తన బుద్ధియందు సమస్తము ధరించుచున్నవాడు. తేజో వృషోద్యుతిధరః సర్వశస్త్రభృతాంవరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః. పరమాత్మను తేజోవంతమైన సత్తువ కలవానిగా, కాంతిని ధరించి అన్ని ఆయుధములను ధరించిన వానిలో గొప్పవానిగా, దీక్ష కలిగి నిగ్రహము కల పాలకునిగా, జాగరూకుడై అనేక శృంగములు కలవానిగా భావించి ధ్యానము చేయాలి. చతుర్మూర్తిశ్చతుర్బాహుః చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావా చతుర్వేద విదేకపాత్. నారాయణుని నాలుగు విధములుగానున్న మూర్తిగా, నాలుగు బాహువులు కలవానిగా, నాలుగు వ్యూహములుగా, నాలుగుగా ఉన్న తన మార్గముగా, నాలుగు విధములై సృష్టి కలవానిగా, నాలుగు లోకములలో వ్యక్తమగువానిగా, నాలుగు వేదములు తెలిసిన వానిగా, ఒకే పాదముగా వ్యక్తమగు వానిగా భావించి ధ్యానము చేయాలి. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సంసార చక్రాన్ని తగిన విధంగా త్రిప్పుచు దేని నిండియు నివృత్తముగాని ఆత్మ కలిగి జయించుటకు సాధ్యము కానివాడు. ఆయన ధర్మమునతిక్రమించుట, ఆయనను పొందుట మిక్కిలి కష్టము, ఆయనను సమీపించుట దుష్కరము. మాయతో కూడిన నివాసమే ఆయనది. ఆయన భక్తులకు కోట వంటివాడు, దుష్టులను జయించి సంహరించువాడు. శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః ఇంద్రకర్మా మహాకర్మ కృతకర్మా కృతాగమః. పరమాత్ముడు
శుభ్రమైన ఆకారము కలిగి సకల లోకముల సారము తానే అయినవాడు. సృష్టియను దారము లేక సూత్రము తానే అయినను మరలా తానే తన నుండి సృష్టిని దారముగా తీయువాడై ఉన్నాడు. ఇంద్రునికి కల ఐశ్వర్యము వంటి ఐశ్వర్యమును ఇచ్చువాడు. ఆయన సృష్టియను మహాకార్యముగా మరి అట్టి కార్యము పూర్తి చేయువానిగా సృష్టియందలి శాస్త్రీయ సంప్రదాయము కూడా తానే నిర్మించువాడై ఉన్నాడు. ఉద్భవ సుందర సుందో రత్ననాభ సులోచన అర్కో వాజసన శృంగి జయంత సర్వ విజయీ. పరమాత్ముని సృష్టిలోనికి మొలకెత్తుచున్న సుందరమైన జీవులుగా ధ్యానము చేయుము. ఆయన అందమైన వరుస కలవాడు. రత్నము వంటి నాభి కలిగి చక్కని నేత్రములతో కాంతిని అన్ని వైపులకు ప్రసరింపచేయువాడు. తన సృష్టియందలి జీవుల జయమే తానైనవాడు. ఆయన స్వరూపము తెలిసినవాడు. ఆయన సర్వము తెలిసినవాడు, సర్వము జయించినవాడు. సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. పరమాత్మను బంగారు వర్ణము కల కాంతి యొక్క బిందువుగా మరియు చక్కగా ఉచ్చరించబడు వర్ణము యొక్క పుట్టుక స్థానముగా ధ్యానము చేయుము. ఆయన వాక్కు అను దేవతలకు అధిపతి కనుక క్షోభింపచేయుటకు సాధ్యము కానివాడు. సృష్టియను అస్తిత్వముగానున్న మహాసరస్సు వంటివాడు. భౌతికమగు మహా అగట్ట లేక కేంద్రము ఆయనే. అన్ని భూతములకు కారణమైన గొప్ప భూతమై గొప్ప సంపద అయినవాడు. కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః. పరమాత్మను భౌతిక సుఖములు కలిగించు పరిమళ పుష్పములుగా ముఖ్యముగా మల్లెపువ్వుగా భావించి ధ్యానించాలి. ఆయన వర్షమునకధిపతి అయి వాయువునందలి వీచు శక్తిగా అన్నింటినీ శుద్ధము చేయుచున్నాడు. అమృతమయములగు చంద్రకిరణములే ఆయన భౌతిక శరీరము. ఆయన అన్నియూ తెలిసినవాడు, అన్ని వైపులకు ముఖాలున్నవాడు. సులభ సువృత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన న్యగ్రోధోదుంబరో స్వత్త చాణూరాంధ్రనిషోదన. పరమాత్ముడు భక్తసులభుడు, చక్కగా వ్రతమాచరించుచు కార్యసిద్ధిని పొందియున్నవాడు. తన భక్తుల అంతఃశత్రువులను నిర్మూలించుచు దేవతల శత్రువులను తపింపచేయువాడు. సర్వభూతాలను తన మాయచే ఆవరించి ఆకాశము కంటే పై స్థితిని పొందియున్నవాడు. ఈ ప్రపంచమే అశ్వత్థ వృక్షము. ఈయన ఈ రావి వృక్ష స్వరూపుడై చాణూరుడనే పేరున్న ఆంధ్రుని చంపినవాడు. సహస్రార్చి సప్తజిహ్వా సప్తైధా సప్తవాహనః అమూర్తిరణఘోచింత్యో భయకృద్భయనాశనః. పరమాత్మను 1000 కిరణములు కలవానిగా, 7 నాలుకలు కలవానిగా, 7 సమిధలుగా మరియు 7 వాహనములు కలవానిగా భావించి ధ్యానించాలి. ఆయనకు రూపము లేదు, పాపమంటనివాడు. ఆయన మనస్సు కందక పాపులను భయపెట్టుచు పుణ్యాత్ముల భయం పోగొట్టువాడు. అనుర్బృహత్కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అద్రుతః స్వద్రుతః స్వాస్థ్యః ప్రాగ్వంసో వంశవర్ధనః. పరమాత్మను అణువుగా మరియు విశ్వముగా పిలవబడువానిగా మరియు స్థూలమైన గుణములు కలవానిగా మరియు గుణములు లేనివానిగా స్మరించి ధ్యానించాలి. ఆయన తనను తాను ధరించుట వలన మిక్కిలి గొప్పవాడగుచున్నాడు. ఆయనను భరింపగలవారెవ్వరూ లేరు. ఆయనలోనికి సమస్తమును చేరి పూర్వస్థితిని పొందుచున్నవి. ఆయన మన వంశములు ప్రారంభమగుటకు ముందు నుంచే ఉన్నాడు మరియు మన వంశములను వర్ధిల్లునట్లు చేసినవాడు. భారభృత్కదితో యోగి యోగీశః సర్వకామదః ఆశ్రమః శ్రమణక్షామ సుపర్ణో వాయువాహనః. పరమాత్మను
నీ సమస్త భారమును వహించువానిగా, నీ జీవితమందలి కథలుగా వర్ణింపబడువానిగా భావించి ధ్యానించాలి. నీలోయున్న యోగి అతడే. ఆయన అన్ని సమస్యలను పరిష్కరించు యోగీశ్వరుడు. ఆయనే నీకు ఆశ్రమము, అవివేకులను తపింపచేయువాడు. నీవు ఉపవాసమున్నచో నీ యందుండి కృంగి కృశించువాడు అతడే. ఆయనే గరుత్మంతుడు, వాయువే వాహనముగా కలవాడు. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమః అపరాజిత సర్వసహో నియంతా నియమో యమః. పరమాత్మను ధనుస్సు ధరించిన వానిగా, విలువిద్య తెలిసిన వానిగా భావించి ధ్యానించాలి. న్యాయదండునిగా, దుష్టులను అదుపులో ఉంచువానిగా, దమించువానిగా ధ్యానించాలి. ఓడిపోనివాడు, అన్నింటినీ సహించుచు నియమించువాడు, సక్రమముగా నుండునట్లు చేయుచు క్రమశిక్షణనిచ్చువాడు. సత్వవాన్ సాత్వికః సత్యః సత్యధర్మపరాయణః అభిప్రాయః ప్రియార్హోర్హ ప్రియకృత్ప్రీతివర్ధనః. పరమాత్మను సత్వస్థితిగా మరియు మనస్సు స్వభావము సాత్వికమైన వానిగా, సత్యముగా, సత్యధర్మములకు అంకితమైన వానిగా, మన యందు ప్రియముగల అభిప్రాయముగా భావించి ధ్యానించాలి. ఆయన అర్చనగనే తెలియబడుచున్నాడు. ఆయనకు అర్చన వలనే జీవులపై ప్రీతి కలుగుచున్నది. అంతేకాక పూజింపబడువాడు, ఇష్టమైన పనులు చేయువాడు, ప్రీతిని వృద్ధి పొందించువాడు. విహాయ సగతిర్జ్యోతిః సురుచిర్హుత భుగ్విభుః రవిర్విలోచనః సూర్యః సవితార విలోచనః. పరమాత్మను కాంతితో కూడిన వాయు మార్గముగా, తేజోవంతునిగా, కాంతిచే సమస్తమును నియమించువానిగా, హవిస్సును స్వీకరించువానిగా, విశేషంగా అంతటా నుండువానిగా, ఉచ్చరింపబడిన వాక్యే తన కాంతిగా, సమస్తము దర్శించి ధరించువానిగా, సృష్టించువానిగా, సూర్యుడే తన నేత్రముగా కలవానిగా గ్రహించి ధ్యానించాలి. అనంతోహత భుగ్భోక్త సుఖదో నైకజోగ్రజః అనిర్విణ్ణః సదామర్షి లోకాధిష్టానమద్భుతః. పరమాత్ముడు అంతులేనివాడై హవిస్సును భుజించుచు, భోగ్యరూప ప్రకృతిని భజించుచు సుఖమునిచ్చువాడు. సృష్టి సమస్తమునకు పెద్ద సోదరుడై, సంభ్రమము లేక ద్వేషము లేక సమస్త లోకములకు నివాసమై అన్ని విషయాలలో ఆశ్చర్యము కలిగించుచూ ఉన్నాడు. సనాత్ సనాతనతమః కపిలః కపిరవ్యయః స్వస్తిదః స్వస్తికృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః. పరమాత్మను మిక్కిలి పూర్వికునిగా, బ్రహ్మ కుమార సర్గముల కన్నా ముందున్నవానిగా, కపిలావతారముగా, సృష్టియందలి సాంఖ్యశాస్త్రమునకు అధిపతిగా, అతడు భూమియందలి నీటిని ఆవిరి చేసి పరిశుద్ధమొనరించు సూర్యునిగా, తరగని వానిగా, శుభమును కలిగించువానిగా, తానే శుభమైన వానిగా ఉండి శుభము అనుభవించువానిగా, సత్కర్మాచరణ చేసిన వారికి శుభము పంచిపెట్టువానిగా భావించి ధ్యానము చేయాలి. అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః శబ్దాతిగః శబ్దసః శిశిరః సర్వరీకరః. పరమాత్ముడు భయంకరము కానివాడు, చుట్టలుగా చుట్టుకొనినాడు. చక్రమును ధరించి సమస్తమును జయించి ఆక్రమించువాడు. తన వాక్కే శాసనము కనుక ఆయన తన వాక్కునకతీతముగా ఉండి తానుచ్చరించిన ప్రపంచమును తనయందే ధరించును. చల్లదనము మరియు రాత్రి కూడా ఆయన రూపములే. అక్రూరః పేషలో దక్షో దక్షిణః క్షమినాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః. పరమాత్ముడు క్రూరతత్వము తొలగించువాడు, మధురమైనవాడు. యజ్ఞమునందు పంచబడు దక్షిణ తానే అయి అందరినీ మించిన సామర్థ్యము కలవాడు. క్షమించువారియందు శ్రేష్ఠుడు
మరియు జ్ఞానులయందు ఉత్తముడు. ఆయన భయమును తొలగించి తనను గూర్చి స్తోత్రము చేయు వారిని, ఆ స్తోత్రములు వినువానిని పవిత్రము చేయువాడు. ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనః వీరః రక్షణః సంతో జీవనం పర్యవస్థితః. పరమాత్ముడు చెడ్డ పనులను తన మంచి పనుల రూపమున నశింపచేయుచు జీవులను మోక్షస్థితిలోనికి ఉద్ధరించువాడు. చెడు కలలను నాశనము చేసి రాక్షస వీరులను చంపుచు సజ్జనుల కొరకు రక్షణ కలిగించువాడు. ప్రాణరూపంలో ఉండి సర్వజీవులను జీవింపచేస్తూ విశ్వానికి అన్ని వైపులా వ్యాపించి నిలిచియున్నవాడు. అనంతరూపోనంతశ్రీ జితమన్యుర్భయాపహః చతురస్రోగభీరాత్మా విదిశో వ్యాధిశో దిశః. పరమాత్ముడు అసంఖ్యాకములైన రూపములు కలవాడు, అనంతమైన వైభవము కలవాడు. అతడు కోపమును జయించి చతురస్రమై భయమును పోగొట్టు లోతైన ఆత్మ కలిగి అన్ని దిశలయందు వ్యాపించియున్నాడు. అన్ని దిశలయందు అంతర్దిశలయందు వ్యాపించుటయే కాక అన్ని దిక్కులకు తానే దిక్కు అయినవాడు. అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగదః జననో జన్మాది భీమో భీమ పరాక్రమః. పరమాత్మను అన్ని భూతముల పుట్టుక ప్రారంభకునిగా, తనను తాను ప్రారంభము లేనివానిగా, ఆధారానికి ఆధారమైన వానిగా, లక్ష్మిగా, స్వయంగా ప్రకాశించు ఆభరణములు ధరించిన గొప్ప వీరునిగా భావించి ధ్యానము చేయాలి. సమస్త ప్రాణులను జన్మింపచేయువాడై వాని పుట్టుకకు మూల కారణమైనవాడు. ఆయన భయంకరమైన పరాక్రమము కలవాడు కనుక ఆయన రూపము భయం కలిగించును. ఆధార నిలయోధాత పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగः సత్పదాచారః ప్రాణదః ప్రణవః పణః. నారాయణుని ఈ సృష్టి ఆధారమే తన నివాసమైన వానిగా, అన్ని లోకాలకు ఆధారభూతునిగా, పుష్పము వికసించునటువంటి తన చిరునవ్వుతో సృష్టిని భౌతికలోకములోకి వ్యక్తీకరించువానిగా, సమస్తమందు ఎల్లప్పుడూ మేల్కొనియుండువానిగా, జీవులలో మంచి పని చేయు ఆధారమే తన మార్గముగా, పైకి ప్రయాణము చేయువానిగా, ప్రాణశక్తినిచ్చువానిగా, శ్వాసను వాక్కును సృష్టి యొక్క మూలమును కూడా ఇచ్చువానిగా ఉన్నాడు. ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాతిగః. భగవంతుడు సరి అయిన కొలతయై ప్రాణస్పందనకు స్థానమైనవాడు. అన్ని రూపములలో తానుండి ప్రాణాలను నిలుపుతూ ప్రాణములు అని పేరున్న వాయువుల ద్వారా ప్రాణులను జీవింపు చేయువాడు. అమృతమని సత్యమని పేరుగల పరమార్థముచే పరతత్వస్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లు ఎరిగి ఒకే ఆత్మగా నుండువాడు కనుక పుట్టుక చావు ముసలితనము అను వాటిని దాటినవాడు. భూర్భువస్వస్తరుస్తారా సవితా ప్రపితామహః యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః. పరమాత్మను భౌతికము శక్తి ప్రజ్ఞాలోకాలుగా భావించి ధ్యానించాలి. ఆయన సృష్టి వృక్షమై తరింపచేయువానిగా మరియు అందరికీ ముత్తాత వంటి వాడై ఉన్నాడు. ఆయనయే యజ్ఞము, యజ్ఞమును రక్షించువాడు, యజ్ఞము చేయువాడు మరియు యజ్ఞమునకు ప్రతిబింబము. ఆయన ఈ సమస్త యజ్ఞముకంతటికీ వాహనము వంటివాడు. యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞసాధనః యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్య మన్నమన్నాదయేవ చ. ఈ జగత్తు ఆద్యంతాలలో యజ్ఞాన్ని ఆచరిస్తూ యజ్ఞధారణ చేస్తూ యజ్ఞములు తన సొత్తుగా కలవాడు. యజ్ఞమును అనుభవించి సాధించువాడు. యజ్ఞ సంబంధ ఫలప్రాప్తిని కలిగించువాడు. యజ్ఞాలలో తానే రహస్యంగా దాగి అన్నము తినువారియందు తినబడు ఆహారమునందు తానే ఉన్నాడు.
ఆత్మయోని స్వయం జాతో వైఖానः సామగాయనః దేవకీ నందన స్రష్ట క్షితీసః పాపనాశనః. నారాయణుని తన యందు తానే పుట్టుక కలిగిన వానిగా, తనను తనలో నుండి త్రవ్వుకొను వానిగా, తనకు తానే పుట్టిన వానిగా, ఆయన తన గానముగా తనను సృష్టించుకొనుచున్నవానిగా, ఆయన ఈ జగత్తంతటికీ సృష్టికర్తగా అధిపతి అయి రక్షించుచు నశింపచేస్తూ పాపములను కూడా నశింపచేస్తూ దేవకీ నందనుడై ఉన్నాడు. శంఖబృన్నందకీ చక్రీ సారంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధః శ్రీ సర్వప్రహరణాయుధవో నమ ఇతి. పరమాత్ముడు శంఖమును నందకమను పేరుగల ఖడ్గమును చక్రమును సారంగమును ధనుస్సును ధరించినవాడు. రథచక్రము చేతియందు ధరించుట వలన క్షోభింపచేయుటకు అలవి కానివాడు. కొన్ని ఆయుధములను చక్కగా ప్రయోగించువాడు. వనమాలి గదీ సాంగి సంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు శ్రీవాసుదేవోభిరక్షతవో నమ ఇతి. శంఖ చక్ర గద సారంగములను నందకమును శక్తిని ధరించిన శ్రీమన్నారాయణుడు వనపుష్పములతో చేసిన మాలను ధరించిన వాడై అంతటా వ్యాపించి వసుదేవుని కుమారుడు తానేయగు శ్రీ మహావిష్ణువు అన్ని దిక్కుల నుంచి రక్షించుగాక. ఉత్తర భాగము నేను పార్ట్ 6లో పెడతాను. థ్యాంక్ యూ.